I greet you all in Jesus' mighty name. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనములు తెలుపుకుంటున్నాను. It is a joy for us to be here in the presence of God. ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం అందరం ఇలా కూడుకొని ఉండడం చాలా ఆనందకరంగా ఉంది. So the new year theme that has been given to all of us is more grace. మనకు ఈ నూతన సంవత్సరానికి గానీ ఈ అంశం ఏర్పాటు చేసుకున్నాము, అధికమైన కృప. More grace. Mic check. Am I clear? వినిపిస్తుందా అండి అందరికి వెనకాల వరకు? క్లియర్గా ఉంది. అధికమైన కృప. Amen. So last 31st we started this theme. 31 డిసెంబర్న మనం ఈ అంశాన్ని ప్రారంభించుకున్నాము. And I believe God is going to speak to all of us this evening. ఈ సాయంకాలము ప్రభువు మనతో మాట్లాడతాడని నేను విశ్వసిస్తున్నాను. For the last 3 weeks I've been studying and meditating on this particular subject. ఈ అంశం గురించి నేను గత 3 వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాను. And the Lord was working in my life. ప్రభువు నా జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చినాడు. You know, he was teaching me the power of grace and helping me to understand the importance of how we need to operate in the mind of Christ. కృప యొక్క శక్తి నాకు నేర్పిస్తూ ప్రభు యొక్క ఆ శక్తిలో మనం ఏ విధంగా జీవించాలో నాకు నేర్పిస్తూ ఉన్నాడు. So this is going to be like a Bible study. ఇది మనము బైబిల్ అధ్యయనం మాదిరిగా నేర్చుకుందాము. So we have a book by Andrew Wommack called More Grace, More Favor. అధికమైన కృప, అధికమైన కనికరము అనే ఆండ్రూ వొమాక్ గారి ఒక పుస్తకం ఉంది. And we will be learning from this particular book. ఈ పుస్తకంలో నుంచే మనం నేర్చుకుందాము. You know, it's sometimes it's difficult for people to go through an entire book from cover to cover. కొన్నిసార్లు పూర్తిగా పుస్తకం చదవాలంటే అందరికి ఇబ్బందిగా ఉంటుంది. There is so much that we learn from the wisdom of God. కానీ దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనము ఎంతగానో నేర్చుకుంటూ ఉంటాము. And you know, for any man of God or as God leads them, it takes 20-30 years of study and preparation to write something like this. దేవుని నడిపింపును బట్టి దేవుడు తన సేవకుల ద్వారా ఇటువంటి జ్ఞానం బోధించాలంటే ఒక్కొక్కరికి దాదాపు 30 సంవత్సరాలు అధ్యయనము బైబిల్ని చేయాల్సి ఉంటుంది. Maybe more than that also. దానికంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. But you can read the entire thing or listen to the entire thing in just couple of hours. అయితే ఇది మొత్తం ఒక 3 గంటల్లో లేదా మొత్తం ఒక 3 గంటల్లో మీరు వినవచ్చు, చదవచ్చు. So I believe this book is going to bless you. ఈ పుస్తకంలోని పాఠాలు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నాయని నమ్ముతున్నాను. These teachings are going to help us change our lives, change our mind. ఈ పాఠములన్నీ కూడా మన జీవితాలని, మన మనసుల్ని మార్చే విధంగా ఉండబోతున్నాయి. So the theme scripture is James chapter 4 verse number 6. ముఖ్యమైన వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. Let's all turn our Bibles to James chapter 4 verse number 6. This is our theme scripture. మనము నేర్చుకునే ఈ I will do a little bit of recap of what I did on 31st. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మనము ముఖ్య వాక్యము. ఇందులో నుంచి మనం నేర్చుకుందాము. 31న నేను చెప్పిన విషయాలు కొన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. I'll quickly do a recap. చిన్నగా I will end my message by 8:45. 8:45 వరకు నా ప్రసంగాన్ని ముగిస్తాను. Tomorrow we will start at 7:45 and then we will end by 8:45. I mean to say the word will start at 7:45. రేపు వాక్యము 7:45 కల్లా ప్రారంభించుకుందాము. Get your notebooks and pens. మీ నోట్బుక్స్, మీ పెన్స్ కూడా మీరు తీసుకొని రావాలని రావాలని కోరుతున్నాను. The scriptures that we are learning today. ఇక్కడ మనం నేర్చుకునే ప్రతి వాక్యాన్ని మీరు రాసుకోవాలని నేను కోరుతున్నాను. James chapter 4 verse number 6. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. But he giveth more grace, wherefore he said, God resists the proud and giveth grace to the humble. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. Submit yourself therefore to God and resist the devil and he will flee from you. 7వ వచనము, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Draw nigh to God and he will draw nigh to you. 8వ వచనము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Amen. And verse number 10 says, humble yourself in the sight of the Lord and he will lift you up. 10వ వచనము, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. What is the grace of God? దేవుని యొక్క కృప. Grace of God is the unmerited favor of God. దేవుని యొక్క కృప అంటే మనకు అధికారము లేని అనుగ్రహాన్ని మనం పొందుకోవడం. What we don't deserve, what God gives us is the grace. మనకు పొందే అధికారం లేనప్పుడు దేవుడు మనకి ఏదైతే ఇస్తూ ఉన్నాడో దానినే కృప అని మనం Grace చెప్పుకుంటాం. comes from the Greek word called charisma. గ్రేస్ అనే పదము గ్రీక్ భాషలోని కరిజ్మా అనే పదం నుంచి వచ్చింది. Or charis also comes from the same word. క్యారిస్ అనే ఈ పదము కూడా అక్కడ నుండే వచ్చింది. So
let's say I have, when we used to study, we used to have 100 marks exam. Out of 100, you have to get 35 to pass. మేము చదివే రోజుల్లో 100కి 35 మార్కులు వస్తే పాస్ చేసేవాళ్ళు. Now they give A, B, C, D grades. ఇప్పుడైతే ABCD అని గ్రేడ్స్ So if I ఇస్తున్నారు get పిల్లలకి. 30, if I get 30, I'm not passed. 30 మార్కులు వచ్చి ఉంటే నాకు నేను ఫెయిల్ అయినట్టే. But if the correction teacher is gracious to me, he will add 5 more marks to it. అయితే ఎవరైతే కరెక్ట్ చేస్తుంటారో ఆ టీచర్ కి నా మీద నాకు దయ పుట్టిందంటే ఇంకో 5 మార్కులు నాకు ఎక్కువ ఇచ్చి, So those 5 marks are called the grace marks. ఈ 5 ఏవైతే నాకు వచ్చినాయో అవిటిని గ్రేస్ మార్క్స్ What అంటారు. I don't deserve, I get it. నాకు అది పొందే అర్హత లేకపోయినా గానీ అవి నాకు ఇవ్వబడ్డవి. We have sinned and fallen short of the glory of God. మనము పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాము. But Jesus became the fullness of grace and truth. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సత్యము యొక్కయు కృప యొక్కయు సంపూర్ణాత్మై ఉన్నాడు. So when we receive Christ, we receive the grace of God. ప్రభువైన యేసుక్రీస్తును మనం స్వీకరించినప్పుడు దేవుని కృపను మనము పొందుకుంటున్నాము. We all need the grace of God to work in our lives. మనకందరికి కూడా మన జీవితాల్లో మనము ముందుకు వెళ్ళాలంటే దేవుని కృప ఎంతో ఆవశ్యకమైంది. One definition is unmerited favor of God. ఒక ఆలోచన ఏంటంటే మనకు అర్హత లేని అనుగ్రహాన్ని పొందుకోవడము. The second definition is the power of God or the ability of God or the anointing of God that works in our lives. రెండవ ఆలోచన ఏంటంటే దేవుని యొక్క శక్తి లేకపోతే దేవుని యొక్క అభిషేకము మన జీవితంలో కార్యసాధకంగా ఉండడం, పని జరిగించడము. Hallelujah. So the grace of God is given to all of us. ప్రభు యొక్క దేవుని యొక్క కృప మన అందరికీ ఇవ్వబడి ఉన్నది. Amen. So but how does grace work in our life? అయితే ఈ కృప మన జీవితంలో ఏ విధంగా పని This సాగిస్తుంది? is what James is explaining here. ఇక్కడ యాకోబు పత్రికలో అదే మనకు బోధించబడుతుంది. In Romans chapter 12 verse 6, you need not open up. Romans 12 verse 6, it says, రోమా పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో, through his grace we are given different gifts. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వరమై ఉన్నాము. Everyone here present, God has given you gifts. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చి ఉన్నాడు. But how those gifts work in your life? మీ జీవితంలో ఆ వరములు ఏ విధంగా పని జరుగుతున్నవి? Through the grace of God. దేవుని యొక్క కృప ద్వారా. Through his grace we are empowered to walk in and manifest the power of Christ's life in our daily walk. ఆయన కృప ద్వారా మనము ఈ వరాలను ప్రత్యక్షపరచబడి మన జీవితంలో క్రీస్తుని ఇతరులకు I also ప్రత్యక్షపరచగలుగుతున్నాం. said in Titus 2:11 last time that grace is given to all men, has appeared to all men. తీతుకు రాసిన పత్రిక 2:11లో కృప అనేది సర్వ మానవాళికి ఇవ్వబడి But ఉన్నదని not చెప్పారు. everyone have experienced the grace of God. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపను So అనుభవించలేకపోతున్నారు. today what we are going to learn is how the power of God's grace is operative in our lives. అయితే ఈ రోజు ఈ దేవుని కృప మన జీవితాలలో ఏ విధంగా పని సాగించవచ్చో నేర్చుకుందాము. Amen. So here in James chapter 4 verse number 6 it says, God resists the proud and gives grace to the humble. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను ఇస్తాడని ఇక్కడ యాకోబు And it పత్రికలో goes on to say he gives more grace. ఆయన అధికమైన కృపను దీనులకు ఇస్తాడని ఇక్కడ Amen. In the చెప్పబడుతుంది. Amplified Bible it says he gives more and more grace by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత మరీ అధికమైన కృపను దేవుడు ఇస్తాడని చెప్పబడి ఉన్నది. But God comes against the proud. అయితే దేవుడు అహంకారులను ఎదిరిస్తూ So ఉన్నాడు. what is the meaning of the word humble and what is the meaning of the word grace? దీనుడు అనగా అర్థం ఏంటిది? కృప అనగా అర్థం ఏంటిది? So grace is the power of God. కృప అనేది దేవుని శక్తి. So when we humble, the power of God's grace works in us. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనలో పని చేస్తుంది. But God resists the proud. కానీ దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు. So what do you mean by being humble? తగ్గించుకొని ఉండడం, దీనత్వం కలిగి ఉండడం అంటే ఏమిటి? Not my will, Lord, but your will be done. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక Amen. అని చెప్పడం. Not my choices, Lord, let your choice be done in my life. నా ఎంపికలు కాదు ప్రభువా, మీరు ఎన్నుకున్నది నా జీవితంలో జరుగును గాక అని ఒప్పుకోవడం. Not my decisions, Lord, I want to do this, but not my decision, but let your decision be done. నేను ఒకటి చేయాలనుకుంటున్నాను కానీ నా నిర్ణయం కాదు ప్రభువా, నీ నిర్ణయము నా జీవితంలో జరుగును గాక అని ఒప్పుకోవడము. So Bible says that if grace has to flow, we have to be humble.
కృప మనలో ప్రవహించాలంటే బైబిల్ ఒకటే చెప్తుంది, మనల్ని మనము తగ్గించుకొని So when ఉండాలి. we receive Jesus, everyone has been given the grace of God. You have the Spirit of Christ, and the grace of God is living inside of you. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము పొందుకున్నప్పుడే ప్రతి ఒక్కరికి కృప ఇవ్వబడి ఉన్నది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణత మనలో జీవిస్తుంది. But how do I allow it to flow? అయితే దాన్ని నాలో నుంచి బయటికి ఏ విధంగా ప్రవహింప So Bible చేయగలుగుతాం? says to be humble. దీనులుగా ఉండమని బైబిల్ Amen. చెప్తుంది. We live in a world of self-centeredness. మనము జీవించే ఈ లోకమంతా కూడా స్వీయం మీద ఆధారపడింది, స్వీయ కేంద్రీకృతం. What we think is right. You know, today many people take a definition of being independent as, you know, a lot of people want to be independent. I am independent. స్వాతంత్రంగా ఉండాలనే ఆలోచనతోటి చాలా మంది బ్రతుకుతున్నారు ఈ So రోజుల్లో. we want to. They say that I want to be independent. I want to do what I want to do. నేను స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని చెప్తూ ఉన్నారు. But somewhere they're not understanding that doing that you're not allowing God's grace to work in your life. You're అయితే just ఆ becoming selfish, just thinking about yourself. ఆ విధంగా జీవించడం ద్వారా దేవుని యొక్క శక్తి వాళ్ళ జీవితాలకి అడ్డుపడుతూ ఉన్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కేవలం స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు అనేది So వాళ్ళు అర్థం I told you last చేసుకోలేకపోతున్నారు. time, electricity flows through copper wire. కిందటిసారి ఈ కరెంట్ అనేది రాగి తీగల గుండా ప్రవహిస్తుందని చెప్పాను. If you put wood through wood, electricity will not flow. అయితే రాగి తీగల బదులు మనం చెక్క తీగలు కనుక చేస్తే దాంట్లో నుంచి విద్యుత్ So here ప్రవహించలేదు. Bible says through humility grace flows. అదే విధంగా బైబిల్ చెప్తుంది, దీనత్వంలోనే కృప ప్రవాహం So how జరుగుతుంది. through copper wire electricity flows, so when we humble ourselves, the power of grace flows. రాగి తీగల ద్వారా ఏ విధంగా అయితే విద్యుత్ శక్తి ప్రవహిస్తుందో, మనల్ని మనం దీనులుగా చేసుకున్నప్పుడు కృప మన ద్వారా ప్రవహిస్తుంది. Bible says about Jesus in Matthew 11 verses 29. మత్తయి 11:29లో బైబిల్ యేసు గురించి ఈ విధంగా చెప్తూ ఉంది. Jesus was meek and lonely in heart. ప్రభువైన యేసుక్రీస్తు దీన మనస్కుడై తనను తాను తగ్గించుకున్న వాడుగా ఉన్నాడు. Amen. You know, Jesus was meek and lonely. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడుగా ఉన్నాడు. Amen. Jesus was humble and he could show the grace of God to many people's life. ప్రభు అయిన యేసుక్రీస్తు తన దీనత్వంలో అనేకులకు తన జీవితం ద్వారా దేవుని He said, I చూపించగలిగాడు. don't do anything of my own will, but what my Father tells me to do. యేసయ్య అన్నాడు, నేను నా చిత్త ప్రకారం ఏది చేయను, నా తండ్రి నాకు ఏది చెప్తున్నాడో దానినే నేను You could నెరవేరుస్తున్నా. see the power of God's grace flowing through Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుని శక్తి, ఆ ప్రవాహము మనం Healings were చూడగలుగుతున్నాం. happening, sickness was disappearing, and God's word was coming to pass. స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు పోతూ ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి అక్కడ జరుగుతూ ఉన్నది. Amen. So Jesus was full of meekness and humility. ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ సాత్వికుడుగా, దీన మనస్సు గలవాడుగా ఉంటున్నాడు. Amen. And I also showed you a couple of references last time. మరికొన్ని వాక్యాలు కూడా నేను చూపించి ఉన్నాను. In Philippians 2, I spoke about how Jesus became of no reputation. ఫిలిప్ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి గొప్పది లేనివాడుగా ఏ విధంగా అయ్యాడో మనం Let's come to Philippians chapter 2. ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయంలోనికి వద్దాము. I'm just doing a small recap and I will get into the message. గత వాక్యం యొక్క చిన్న మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. Philippians chapter 2, verse number 3. Let nothing be done with strife and vainglory, but lowliness of mind. Let each esteem one another better than themselves. ఫిలిప్పే మొదటి పత్రిక 2వ పత్రిక 3వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. Okay, so loneliness of mind on ikkada. Don't esteem yourself too much. మిమ్మల్ని మీరు ఎక్కువగా చేసుకోకూడదు. Don't say I am this, I am that all the time. నేను ఇంత గొప్పవాని, అంత గొప్పవానని ఎప్పుడు చెప్పుకోవద్దు. There are 10 people better than you. నీకంటే 10 మంది ఇంకా గొప్పగా ఉండవచ్చు. And God will exalt you when you humble. నిన్ను నువ్వు దీనుడిగా చేసుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. Don't have bitterness or anger against the other person. ఇతరుల ఎడల మీరు కోపము గాని లేకపోతే కక్ష గాని కలవారుగా ఉండకూడదు. Look not at every man at his own thing, but
look at with love and look with kindness. మీలో ప్రతివాడును సొంత కార్యం మాత్రం చూడకుండా ఇతరులకు దయతోటి వారిని ప్రేమతోటి గమనించాలని Look కోరుతున్నాడు. at verse number 5. Let this mind be in you, which was also in Christ. 5వ వచనము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Amen. Bible is saying that we should have the mind of meekness and lowliness. బైబిల్ మనకు చెప్పేది ఒకటే, మనము దీన మనస్కులు గరవారమై ఉండాలి అని. You know, when we try to put ourselves first, we will never get the promotion that God wants to give us. మనల్ని మనము ఎప్పుడు అందరికంటే ముందుగా పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చింపు Amen. కలిగించడు. Bible says promotion doesn't come from the east or from the west, but it comes from the Lord. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అది తూర్పు నుండి కానీ పడమర నుండి మనకు రాదు అని బైబిల్ చెప్తుంది. Amen. So when God promotes you, He promotes you wonderfully. దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన చాలా గొప్పగా మనకు అధికారాన్ని But here Jesus కలిగిస్తున్నాడు. Bible says that, you know, Jesus was meek and lowly, and this mind should work in us. బైబిల్ చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడై దీన మనసు గలవాడై ఉన్నాడని. But it is difficult for us to not to get angry quickly. You know, it's easy for us to get angry quickly and difficult to walk in humility. మనకు కోపం చాలా త్వరగా వస్తది, దీన మనస్సులో జీవించాలంటే కష్టంగా ఉంటుంది. In your own flesh, it's difficult for you to do things. శరీరానుసారంగా ఇటువంటివి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకు. I mean, many times we are quick to really tell what we want to say to the other person. చాలాసార్లు మన మనసులో ఏది ఉందో అది ఎదుటి వాళ్ళకు వెంటనే చెప్పడానికి ఇష్టపడుతూ But we ఉంటాము. don't think how the other person will react. ఆ ఎదుటి వాళ్ళు అది ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తారో కూడా ఆలోచించము. You know, we just want to just show that what I say is right and what I think is right. ఎప్పుడు నేను ఆలోచించేది, నేను చెప్పేదే సరి అయినది అని మనము రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ But here ఉంటాము. Bible says, be like-minded of Christ. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండుడి. Let nothing be done through strife, through anger. Verse number 3 says, let nothing be done కక్ష through anger. చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏది చేయకూడదు. it- కక్ష తోటి కోపంతో ఏది కూడా చేయకూడదు అంటున్నాడు. But be in the mind of Christ. క్రీస్తు మనసుని కలిగి ఉండమని Amen. చెప్తున్నాడు. Then it goes on to say that God, you know, Jesus being God, made himself of no reputation. He became like a man for us. 6వ వచనము, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. You know, he was God, but he just became nothing for you and me. ఆయన దేవుడై ఉండి కూడా నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. He humbled himself to the very death of the cross. ఆయన తనను తాను సిలువ మరణమును ఎక్కించుకునేంత వరకు తనను తాను తగ్గించుకున్నాడు. You know, the humbleness was so much that he didn't value his own life. ఆయన ఎంత తనను తాను దీనుడుగా చేసుకున్నాడంటే తన జీవితము ప్రాణం తనకంటే విలువైనది కాదు అనుకున్నాడు. There is nothing more valuable than your own life, isn't it? మన ప్రాణంకి మించింది మనకు విలువైనది ఇంకోటి ఏది లేదు, అంతే కదా. But Jesus humbled to such an extent that he didn't care about his own life. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను ఎంత దీనుడుగా చేసుకున్నాడంటే తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. There is no greater sacrifice than laying down your life. ఒకరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడం కంటే గొప్ప త్యాగం ఇంకోటి ఏది కూడా ఎవరు That's the చేయలేరు. greatest sign of humility. అంతకు మించిన దీనత్వం గురించిన See, a నిదర్శనం mother మరొకటి లేదు. sacrifices a lot for her son or daughter. ఒక తండ్రి తన కొడుకు గురించో కూతురు గురించో ఎంతగానో తను త్యాగం The చేస్తూ parents ఉంటాడు. work very hard to take care of their children. తల్లిదండ్రులు పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. But here, this sacrifice is laying down their life. ఇక్కడ మనం గమనించినట్లయితే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, వారి కొరకు తన Hallelujah. ప్రాణాన్ని పెట్టాడు. But you know, the problem here is we want to esteem ourselves more than God in our lives. అక్కడ సమస్య ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనము ఎక్కువ చేసుకోవడానికి In verse ప్రయత్నం number 9, చేస్తుంటాం. it says, wherefore God also highly exalted and gave the name of Jesus above all names. 9వ వచనం మనం చూసినట్టయితే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలను యేసునామం వంగనట్లు. Shall I read the more? That's enough. So, you know, when you humble, the Lord will exalt you. దేవుడిని నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. Okay, look at Adam and Eve. ఆదాము అవ్వలను గమనించుకుందాం ఒకసారి. You know, it's not that they hated God.
వారు దేవుని ద్వేషించినట్టుగా లేదు అక్కడ. They've created the image in the likeness of God. వారు దేవుని యొక్క స్వరూపమున పోలికమున చేయబడి ఉన్నారు. They had fellowship every day in the evening. వారు ప్రతి సాయంత్రము దేవునితో సహవాసం కలిగి They ఉన్నారు. didn't hate God, వారు దేవుని ద్వేషించలేదు. but they rejected the wisdom of God. అయితే వారు దేవుని యొక్క జ్ఞానమును తిరస్కరించినారు. What did God told them not to do? దేవుడు వారు చేయవద్దని చెప్పిన పని ఏంటి? Not to eat the fruit of the tree of the knowledge of good and evil. మంచి చెడుల చెట్టు యొక్క ఫలమును తినకూడదని చెప్పాడు. But what did they do? వారు ఏం చేశారు? They wanted to eat that tree. వారు ఆ ఫలాన్ని తినాలని ఆశపడ్డారు. Amen. They exalted their own thoughts more than God's thoughts. వారు వారి ఆలోచనలు దేవుని మాట కంటే ఎక్కువగా చేసుకున్నారు. Amen. So many times we can have our own thoughts, చాలాసార్లు మనకు మన సొంత ఆలోచనలు ఎంతో ఉంటాయి. but not my will, Lord, but your will be done. కానీ నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే Hallelujah. జరుగుగాక అని చెప్పగలగాలి. So, when you're trying to do your own will, that is called disobedience. నీ చిత్తానుసారంగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు అది అవిధేయతగా What పరిగణించబడుతుంది. does humbleness means? దీనత్వము అంటే In every step of your life, you ask the Lord and ask Him, what do I do now, Lord? Allow me to follow your word. Teach me to follow your word. జీవితంలో ప్రతి అడుగులో నేను ఏమి చేయాలా ప్రభువా, నేను నీ అడుగు జాడలు నడవడానికి నాకు నేర్పించు ప్రభువా, నీ వాక్యము నాకు నేర్పించు ప్రభువా అని అడగడము. We can do our own thoughts all the time. మన ఆలోచన ప్రకారం మనం ప్రతిసారి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. We can do what we like to do in our flesh. మన శరీరానుసారంగా మనకు నచ్చిందే మనం చేసుకుంటూ జీవించేయచ్చు. But Bible says that we need to humble ourselves and be obedient to the word of God. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనం దీనులుగా చేసుకొని దేవుని వాక్యానికి లోబడి విధేయులై జీవించాలని. Proverbs 3 verses 5 says, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము, trust in the Lord with all your heart and lean not to your own understanding. హృదయమంతటితో కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Hallelujah. Trust in the Lord with all your heart నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు and నమ్మిక lean not to ఉంచుము. your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, సొంత ఆలోచనల మీద నమ్మవద్దు, నిలబడవద్దు. So what does humbleness means? దీనత్వము అంటే ఏమిటి? You're exalting God's wisdom, God's word above your own thoughts. నీ సొంత ఆలోచనల కంటే దేవుని యొక్క జ్ఞానమును నువ్వు ఎక్కువగా చేసి చూడగలగడం. How did Adam and Eve put the entire humanity to sin? ఆదాము అవ్వలు మానవాళిని మొత్తం పాపంలో ఏ విధంగా పడవేసి ఉన్నారు? They exalted their thought more than God's thought. వారు దేవుని జ్ఞానం కంటే ఆలోచన కంటే తమ ఆలోచనను ఎక్కువ చేసుకున్నారు, హెచ్చించి ఉన్నారు. And they disobeyed God. ఆ విధంగా వారు దేవునికి అవిధేయులైపోయారు. They were not humble in the sight of God. దేవుని దృష్టిలో వారు దీనులుగా కనబడలేదు. So in simple terms we can say sin is nothing but pride. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం అంటే ఏమీ లేదండి, అహంకారము. Amen. Doing your will than doing what God wants you to do. సొంత చిత్తాన్ని దేవుని చిత్తం కంటే ఎక్కువగా చేయడము. Amen. You have the word of God to follow. దేవుని వాక్యము మనము అనుసరించడానికి ఇవ్వబడి ఉన్నది. But you don't give time to God's word and you do your own things by being busy with so many other things. That is also prideful. ఈ దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వక జీవితంలో ఎన్నో విషయాలు పనులతోటి సతమవుతూ అదే విధంగా మనకు నచ్చింది చేసుకుంటూ పోతాం, అది కూడా ఒక విధంగా అహంకారమే. Look at James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, We will come to the same verse. అదే వచనము 6వ వచనం వరకు వద్దాము. యాకోబు పత్రిక 4:6. James chapter 4. Okay, one second. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. Let me turn my Bible to James 4. Okay, verse number 4. 4వ వచనం గమనించుకుందాము. He says, ye adulterers and adulteresses, know ye not that the friendship of this world is enmity to God? Wherefore, therefore, will ye be friend of this world or enemy to God? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. So it is in verse number 4 it says, friendship with this world is enmity to God.
ఈ 4వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఈ లోకముతో స్నేహము, దేవునితో శత్రుత్వము. he starts by using adulterers or Veshadarulara. వ్యభిచారులారా వ్యభిచారులారా. So God is a God, we are married to God. In other words, God owns us. ఒక మాట చెప్పాలంటే మనం సంఘంగా దేవునికి జత చేయబడి ఉన్నాము, దేవుడు మనల్ని ఆయనకు సొత్తుగా ఉన్నాము. Bible says he's the head and we are the body. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయనకు శరీరమై We ఉన్నామని are బైబిల్ joint చెప్తుంది. heads with Christ. మనం క్రీస్తుతో కూడా సహపాలి భాగస్తులుగా ఉన్నాము. He is our husband and we are his bride. ఆయన మనకు భర్తగా ఉన్నాడు, మనము ఆయనకు వధువుగా ఉంటూ ఉన్నాము. Amen. So how can a husband share his wife with someone? ఒక భర్త తన భార్యను ఇతరులతో ఏ విధంగా So here పంచుకోగలరు? God is saying, you adulterers and adulteresses. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, వ్యభిచారులారా వ్యభిచారిణులారా The అంటున్నాడు. friendship with this world is enmity to God. లోకముతో స్నేహము చేయడము దేవునితో వైరము చేయడమే. Amen. So, we're not saying that, being enemies to this world means not just we are living in this world and we are the light and salt to this earth. ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలోనే మనం జీవిస్తున్నాము, ఈ లోకానికి మనం వెలుగుగా ఉన్నాము, లోకానికి ఉప్పుగా కూడా ఉంటూ But ఉన్నాము. we don't follow what the world does. అయితే ఈ లోకము చేసే వాటిని మనము అనుసరించము. We don't get entertained with what the world get entertained with. ఈ లోకము ఏ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని వెతుకుతుందో మనము అదే విధంగా ఆనందాన్ని సంతోషాన్ని వెతుకము. That's being prideful again. ఆ విధంగా జీవించినట్టయితే అది కూడా గర్వముతో God కూడిన doesn't జీవితం. want us to, we are his first love. He doesn't want us to be shared with someone. దేవునికి మనము మొదటి ప్రేమగా ఉన్నాము, మనల్ని దేవుడు ఇతరులతోటి So he పంచుకోవడానికి loves us ఇష్టపడడు. with a jealous love. ఆయన మనల్ని ఒక ఆ, ఈర్ష్య కలిగిన ప్రేమతోటి ప్రేమిస్తూ ఉన్నాడు. He desires for us all the time. ఆయన మన గురించి ఎప్పుడు ఒక ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. So when we try to do things in our own ways and follow the patterns of this world, that means we are prideful. మనకి ఇష్టం వచ్చినట్టు ఈ లోకానుసారమైన విధంగా జీవించాలనుకున్నప్పుడు మనము అహంకారులుగా But ఉంటూ ఉన్నాము. when we humble ourselves and allow God's word to rule us, and we do the will of God in every area of our life, we are allowing God to, allow the grace to flow through our life. అయితే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో జరగడానికి మనం అవకాశం ఇస్తున్నామో అప్పుడు మనము కృప మనలో ప్రవహించడానికి అవకాశం కలిగిస్తున్నాము. Hallelujah. I would like you to open your Bibles to the same words that has been put in Peter. 1 Peter. పేతురు పత్రిక We hold James chapter 4. ఫస్ట్ పీటర్ 4, James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, 1 Peter 4. మొదటి పేతురు 4వ అధ్యాయము, And let's read verse number 5. 1 Peter 5 and verse number 5. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5th verse. 5వ వచనం మనం చదువుకుందాము. Likewise, youngers, submit yourselves to the elders. Ye also subject to one another and be clothed with humility. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును Bible అలంకరించుకొనుడి. says be clothed with humility. బైబిల్ చెప్తోంది దీన మనసు అనే వస్త్రమును For ధరించుకోవాలి. God resists the proud and gives grace to the humble. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను Humble అనుగ్రహిస్తున్నాడు. yourself under the mighty hands of God, that he may exalt you in due time. Next verse. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై So ఉండుడి. last time we spoke that as we wear on clothes, we have to wear on humility. మనం ఏ విధంగా అయితే వస్త్రాలు ధరించుకోవాలి అదే విధంగా దీనత్వాన్ని కూడా ధరించుకోవాలని కిందటిసారి మనం Every single మాట్లాడుకున్నాం. day we have to wear on humility. ప్రతిరోజు దీనత్వం అనే ఈ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. I mean, that's the image of Christ that we wear. అది మనం క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనము ధరించుకుంటూ ఉన్నాము. Hallelujah. Amen. So, we have to be mindful, are we walking in humility or not? Are we wearing that clothes of humility? మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రతిసారి ఈ దీనత్వపు అనే వస్త్రాన్ని ధరించుకొని అందులోనే జీవిస్తున్నామా లేదా అని గమనించుకోవాలి.
we want to put across things the way we want to speak. చాలాసార్లు మనము ఏ విధంగా ఇతరు వాళ్ళకి చెప్పాలనుకున్నామో అదే విధంగా మాట్లాడుతూ ఉంటాము. Pride is just let me show you a few more scriptures and from the Bible, and then I will try to speak in those lines. Isaiah 14 verses 12 to 14 talks about Lucifer. యెషయా 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో లూసిఫర్ గురించి రాయబడి ఉన్నది. Lucifer envied what God had. లూసిఫర్ దేవుడు కలిగిన దాన్ని చూసి ఆయన ఈర్ష్యపడ్డాడు. He wanted to get all the praise and glory that God had. దేవునికి కలిగిన సమస్త మహిమ ఘనత ఆయనకు కావాలని Someone read that in కోరుకున్నాడు. English in Isaiah 14 verses 12 to 14. యెషయా 14 12 నుంచి 14 ఎవరైనా ఇంగ్లీష్ లో చదవగలుగుతారా? Mm. 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 I will ascend into heaven. I will exalt my throne above the stars of God. Mm. Mm. See, he wanted to be exalted more than God, like ఇక్కడ God. లూసిఫర్ తనను తాను దేవుని కంటే ఎక్కువగా దేవునితో సమానంగా హెచ్చించుకోవాలని ఇక్కడ రాయబడి ఉంది. And that is where his downfall started. ఎప్పుడైతే అక్కడ అతని పతనము మొదలయ్యింది. When we exalt, when we want to just live the way we want to live and not follow the power of grace that's working in our life, we are just allowing pride to work in our lives. దేవుని కృప చేత జీవించడం కంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి మనము ప్రయత్నిస్తున్నప్పుడు మనము అహంకారంతో ఉంటున్నట్టుగా గమనించుకోవాలి. Okay, come to Proverbs chapter 13 verse number 10. సామెతలు 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. Proverbs 13 verse number 10. సామెతలు 10వ వచనము. Only through pride comes contention. గర్వము వలన జగడమే పుట్టును. Amen. Why do we get angry? మన కోపం ఎందుకు వస్తుంది? Because of pride. గర్వాన్ని బట్టి. That is what Bible says. అది బైబిల్ చెప్తుంది. What you think, you want to just put it across the way you want to. మీకు నచ్చినట్టుగా నీ ఆలోచన ఇతరులను ఒప్పించాలనుకున్నప్పుడే ఇవన్నీ వస్తున్నాయి. You speak the way you want to. నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు. Bible says life and death is in the power of our tongue. బైబిల్ చెప్తుంది జీవ మరణంలో నాలుక వశంలో ఉన్నవి అని. You need to speak life. మీరు జీవమును పలకాల్సిన వారుగా ఉంటున్నారు. But when you get angry and speak, you're just prideful. You're not allowing God's grace to work in your life. కోపం వచ్చి మీరు మాట్లాడినప్పుడల్లా మీరు అహంకారంతో ఉన్నారు. దేవుని యొక్క శక్తిని మీరు మర్చిపోతూ ఉన్నారు. Look at James 3:16. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం Where there is envy and strife, there is confusion in every evil work. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. Where there is anger, where there is pride, you're opening door for the enemy to come into your family. ఎక్కడైతే గర్వం ఉంటుందో, ఎక్కడైతే కోపం ఉంటుందో మీ కుటుంబములోనికి శత్రువు చొరపడడానికి మీరు తలుపులు తెరుస్తూ ఉన్నారు. I heard one example that Andrew Wommack gave once. ఆండ్రూ వోమాక్ గారు ఒకసారి ఈ ఉదాహరణ చెప్పి ఉన్నారు. So there was a husband and wife who lost their son. ఇద్దరు భార్యాభర్తలు వారు కుమారుని కోల్పోయారు. And and the son died because he shot himself with a gun. ఆ కుమారుడు ఒక గన్ తోటి తనను తాను కాల్చుకోవడం వల్ల చనిపోయాడు. He was a young boy, maybe 14 years old. 14 సంవత్సరాల బాలుడు అంతే. And then Andrew was called to minister in that church, so he went there to minister and he was asked to counsel those two parents. ఆ సంఘానికి ఆండ్రూ వోమాక్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆ పరిచర్య చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆయనను కౌన్సిలింగ్ చేయమని చెప్పారు, కోరారు. So every day in the afternoon he sat and he spoke to the parents. ప్రతి మధ్యాహ్నం వారితో కూర్చొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడసాగాడు. And as he was talking to them, he was asking them what happened.
వారితో మాట్లాడుతుండగా అసలు ఏం జరిగింది కనుక్కుందామని ఆయన So తెలుసుకున్నాడు. the last 1 month or so, the husband and wife, they were arguing and fighting with each other constantly. ఆ సంఘటన జరగకు ఒక నెల రోజుల ముందు నుంచి ఇద్దరు భార్యాభర్తల మధ్య నిత్యము గొడవలు జరుగుతూ ఉన్నవి. And they were arguing and arguing and fighting, and that was going, and they were almost on a verge of divorce. వారు ప్రతిరోజు గొడవ పడుతూ ఉన్నారు, వాదించుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతూనే ఉంది. దాదాపు వారు విడాకులు తీసుకునేంత వరకు కూడా వచ్చారు. And when the son came and asked him, at that day when he died, the son had to go to school, but he didn't go to school because his mother scolded him. ఏ రోజైతే ఆ పిల్లవాడు చనిపోయాడో ఆ రోజు ఆ బడికి వెళ్ళవలసిన పిల్లవాడు తల్లి అతన్ని గద్దించిందని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు. And he went to his friend's house. తను తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు స్కూల్ వెళ్ళకుండా. And then he started, his friend had a revolver, his father's revolver, and they wanted to see how exactly it works. అయితే ఆ బాలుడు ఎవరైతే స్నేహితుడు ఉన్నారో వాళ్ళ తండ్రికి ఒక రివాల్వర్ ఉండింది, గన్ ఉండింది. వీళ్ళు అది ఎట్లా పనిచేస్తుందో చూద్దామని ఆ ఇద్దరు పిల్లలు And దాన్ని as they were పట్టుకున్నారు. playing, this boy shot himself. ఆ రివాల్వర్ తోటి వారు ఆడుతుండగానే ఆ గన్ను పేలి ఆ పిల్లవానికి బుల్లెట్ తగిలింది. Now we can't call it an accident, or what do we describe this? ఆ జరిగిన సంఘటన ఏ విధంగా చెప్పగలుగుతాం మనము? ఏమని చెప్తాం? Bible says where there is strife, there is confusion, and we are opening the door for the enemy to come, steal and destroy our lives. బైబిల్ చెప్తూ ఉంది, ఎక్కడైతే అల్లరి గొడవలు మత్సరం ఉంటుందో అక్కడ మనము శత్రువు మన గృహాలకు వచ్చి మన జీవితాలను ప్రాణాలు దొంగిలించడానికి అవకాశం కలిగిస్తున్నామని. Amen. So God wants to work in our lives, but when we just exalt our own thoughts and we don't humble ourselves, we are just opposing the work of God in our lives. దేవుడు మన జీవితాల్లో గొప్పగా పని చేయాలనుకుంటున్నాడు, కానీ మన ఆలోచనలను మన ఇష్టాలను మనం గొప్ప చేసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం అహంకారులుగా ఉంటూ ఉన్నాము. Bible says that we are dead in Christ. మనము క్రీస్తులో మృతులై ఉన్నామని బైబిల్ చెప్తుంది. When we come out of waters, we live a new life. మనము బాప్తిస్మం నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు మనం నూతన జీవితంలోనికి అడుగు So every పెడుతున్నాము. day we have to renew our mind. కాబట్టి ప్రతిరోజు మనము మనసును నూతన పరుచుకుంటూ Not జీవించాలి. my will, Lord, let your will be done. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక We need to చెప్పగలగాలి. allow the power of the Spirit to flow. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రవాహానికి అడ్డుకూడదు. So God's word is a mirror to us. దేవుని యొక్క వాక్యము మనకు అద్దముగా ఉంటుంది. So God's word humbles us. దేవుని యొక్క వాక్యము మనకు దీనత్వం It shows us కలిగిస్తుంది. a way to walk. మనం నడవలసిన దారిని మనకు చూపిస్తుంది. When I was reading James chapter 3, the Lord was ministering to me so powerfully this week. యాకోబు పత్రిక 3వ అధ్యాయం నేను అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఎంతో గొప్పగా మాట్లాడి So I ఉన్నాడు. will share few things that I learned from James chapter 3, ఈ 3వ అధ్యాయం నుంచి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో and then I పంచుకుంటాను. will close after this. ఆ తర్వాత మనం ముగించుకుందాము. James chapter 3. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. It goes on to say, my brethren, be not many masters, knowing that you shall receive greater condemnation. James మీలో chapter 3 verse number 1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు So he's saying, కాకుండుడి. don't try to be teachers, because there's a lot of consequences you have to face. చాలా పరిమాణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అనేకులు మీలో బోధకులుగా So we all want ఉండకూడదని to teach చెప్పి. others, and in the church also we want to get into ministry and teach and do all those things, but be careful, you'll have a lot of condemnation, you'll be judged. చాలా సార్లు మనము ఇతరులకు బోధించాలని, సంఘంలో పరిచర్య చేయాలా, బోధ చేయాలని ఎంతో ఆసక్తి కనపరుస్తూ ఉంటాం, కానీ మనము తీర్పుకి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. Because when we don't humble ourselves and be careful with the way we live and the words that we speak, we are just not allowing God to be glorified through our life. మనల్ని మనము తగ్గించుకోనకుండా ఏ విధంగా జీవిస్తున్నామో గమనించకుండా మన నోటి ద్వారా మన మాటల ద్వారా దేవుడు మనకి తీర్పు తీర్చడానికి మనకు అవకాశం కలిగిస్తున్నామని గుర్తుంచుకోవాలి. Verse number 2. 2వ వచనము. For in many things we offend all. అనేక విషయంలో మనం అందరము తప్పిపోచున్నాము. If any man offend not in words, the same is a perfect man, is able to brittle his whole body. ఎవడైనాను మాట ఎంత తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరంను స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు. It says in New Living Translation,
న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చెప్పబడిన విధానం if you are ఏంటంటే, able to control your tongue, మీ నాలుకను మీరు స్వాధీనపరచుకోగలిగితే you are perfect and can also control, your entire body. మీరు సంపూర్ణమైన శక్తి చేత మీ శరీరాన్ని మొత్తం కూడా స్వాధీనపరచుకోగలుగుతారు. For in many things we offend all. Through our words we keep offending people all the time. మన మాటల చేత మనము ఇతరులను ఎన్నోసార్లు గాయపరుస్తూ ఉంటాము. I- and if anyone wants to be perfect, in other words, who wants to be the light to this world, ఈ లోకానికి వెలుగుగా ఉండాలని who wants to be a ఆశపడేవారు, child of God, దేవుని పిల్లలుగా ఉండాలని ఆశపడేవారు, who wants to show the goodness of God, దేవుని యొక్క మంచితనాన్ని ఈ లోకానికి చూపించాలనుకునేవారు, do not offend through your words. మీ మాటల ద్వారా ఇతరులను గాయపరచవద్దు. That is what Bible says here. అది బైబిల్ చెప్తూ ఉంది. For in many things we offend all. If any man offend not in word, the same is a perfect man. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన Hallelujah. సర్వ శరీరం స్వాధీనపరచు శక్తి So గలవాడు. how is grace flowing through our life? ఈ కృప మన జీవితంలో ఏ విధంగా When ప్రవహిస్తుంది? we are mindful about the words that we speak. మనం నోటి ద్వారా ప్రతి మాటను మనం జాగ్రత్తగా If we are గమనించుకున్నప్పుడు, careful not to offend others, we are really glorifying God. మనం ఇతరులను మాటల ద్వారా గాయపరచకుండా జాగ్రత్త చూసుకున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నాము. Then he goes on to talk about how we put a bit to horse and it obeys and we turn the entire body. గుర్రం నోటి కళ్ళం కట్టినప్పుడు ఆ గుర్రాన్ని మనం ఏ విధంగా స్వాధీనపరచుకోగలుగుతాం ఇక్కడ చెప్పబడి ఉంది. If the horse is going very fast, if you pull that bit, the horse is controlled. మన గుర్రము బాగా దౌడు పెడుతుందంటే ఆ కళ్ళాన్ని గట్టిగా లాగినామంటే అది ఆగిపోతుంది. So like that, the author of James is trying to tell us that you have to put a bit in your mouth. అదే విధంగా యాకోబు చెప్తూ ఉన్నాడు, మనము మన నోటికి కళ్ళెం Don't పెట్టుకోవాలి. allow it to go everywhere it wants to go. ఎటు పడితే అటు వెళ్ళడానికి నోటికి అవకాశం Don't speak in ఇవ్వద్దు. anger the way you want to speak. కోపంలో మీకు ఇష్టం వచ్చినట్టు That మాట్లాడకూడదు. means you're self-centered. ఆ విధంగా మాట్లాడినట్టయితే మీరు స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు, You're prideful. మీరు గర్వంతో ఉన్నారు. You just want to tell what you want to say, and you don't, you want to offend others, but you're not pleasing God. మీరు ఇతరులను గాయపరిచినా సరే నేను చెప్పాలనుకుందే చెప్పాలని మాట్లాడినప్పుడు దేవునికి ఇష్టమైన వారుగా మీరు ఉండడం లేదు. And it says that this little member is like a fire that can burn the entire forest. ఈ చిన్న నాలుక అడవినంతటికి నిప్పు పెట్టే అంత, చిచ్చు పెట్టే అంత గొప్పది అని చెప్తాను. That's how this tongue is. ఈ నాలుక అంత గొప్పది. So life and death is in the power of your tongue. ఈ నాలుకలోనే జీవ మరణములు కలిగి ఉన్నాము. Then he goes on to say this, God has given power for us to control animals and beasts and everything through these words. మాటల చేత మనము జంతువులను మృగములను కూడా స్వాధీనపరచుకోవచ్చు అని వాక్యం Look at చెప్తుంది. verse number 7. 7వ వచనం మనం చూద్దాం. For every kind of beast and of bird and of serpent and things of the sea is tamed and hath been tamed of mankind. మృగము, పక్షి, సర్పము, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాచాలును సాధు ఆయను. But this tongue can no man tame, as it is unruly and is full of deadly poison. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. See, when you don't tame your tongue, it's like deadly poison. నాలుకను స్వాధీనపరచుకోకపోతే అది మరణకరమైన విషయము It's వంటిది. like a small fire burning the entire forest. చిన్న నిప్పు అడవినంతటిని తగలబెట్టినట్టుగా ఉంటుంది. And that is being prideful. అదే అహంకారము. God resists the proud and gives grace to the humble. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తూ And then ఉన్నాడు. God is asking, how can you, verse number 9, it says, wherewith bless we God the Father and curse we men with the same mouth. 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము అని. How can we bless God and how can we curse man? ఒకే నాలుకతో దేవుని ఏ విధంగా మనము స్తుతిస్తాము, అదే నాలుకతో మనుషులను How can sweet శపించగలుగుతాము. waters flow and how can
bitter waters flow from the same springs. ఒకే ఊటలో నుండి తీపి జలములు అదే ఊటలో నుండి చేదు జలములు ఏ విధంగా Can ప్రవహించగలుగుతాయి? fig tree bear olives? ఈ Can wine bear figs? Verse number 12. అంజూరపు చెట్ల నుండి ఒలీవల పండ్లు కలుగుతాయా? ద్రాక్ష చెట్టు నుంచి అంజూర పండ్లు కలుగునా? So a good tree bears good fruit. మంచి వృక్షము మంచి ఫలములను ఫలిస్తూ ఉంది. So, we have to really understand that we have to humble ourselves. We have to be mindful before we speak because we are hurting relationships. మనము మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గమనించుకొని దీనత్వము కలిగి మాట్లాడాలి, లేదంటే మన And then, సంబంధాలు the way చెడిపోతున్నాయి. verse number 16 comes here, chapter 3, after chapter 3 is chapter 4. 3వ అధ్యాయము 16వ వచనము వస్తుంది, దాని తర్వాత 4వ వచనము So వస్తుంది. chapter 3 he talks about tongue, and chapter 4 he talks about being humble. 3వ అధ్యాయం అంతా కూడా నాలుక గురించి చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి దీనత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Look at verse number 13 and I will close here. 13వ వచనము చూసుకొని మనం ఊహించుకుందాము. Who is a wise man? మీలో జ్ఞాన వివేకములు గలవాడివడు. Who with knowledge among you? వాడు వివేకములు గలవాడివడు మీలో. Let him show his good conversation, his works with meekness of wisdom. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. So Bible says, let your good life be shown through humility. బైబిల్ చెప్పేది ఒకటే, మీ మంచి జీవితము మీ దీనత్వం ద్వారా ఇతరులకు కనపరచనివ్వండి. Every day when you wake up, you have to put on the clothes of humility. ప్రతి ఉదయము లేవగానే దీనత్వపు వస్త్రములను ధరించుకొనవలెను. Not my will, Lord, but your will be done. ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. Let me speak with your wisdom. నీ జ్ఞానము చేత నేను మాట్లాడుటకు నాకు సహాయం చేయమని. If someone offends me, let me not speak again offensive language. ఎవరైనా నన్ను గాయపరిచిన యెడల వారిని గాయపరిచే విధంగా నేను మాట్లాడుకున్నట్టు జాగ్రత్తగా Help me to forgive them. వారిని క్షమించడానికి నాకు సహాయం Let me not get offended when someone speaks to me rudely. నన్ను ఎవరైనా కానీ కష్టతరంగా మాట్లాడితే నేను వారి పట్ల గాయపడకుండా ఉండుటకు సహాయం చేయండి. Jesus became himself of no reputation. ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. Especially in marriages or many situations, we take small words and get offended. పెళ్లిళ్ళలో కానీ చాలా విషయాలు చిన్న మాటలకు నొచ్చుకొని మనము చాలా Every గాయపడుతుంటాం. problem comes with small things. ప్రతి సమస్య చిన్న విషయాల నుంచి పుట్టుకొస్తూ ఉంది. But when we forgive and forget, we don't get offended. We allow the love of God to flow. We are humbling ourselves and God will exalt us. మనము క్షమించి మర్చిపోగలిగితే మనల్ని మనం తగ్గించుకొని దేవుని మనము అధిక చేయగలుగుతాము. Look at verse number 14 here. I'll close. 14వ వచనం చూసుకొని మనం But if ye have bitter envying and strife in your hearts, glory not and lie not against the truth. అయితే మీ హృదయములలో సహింపనలని కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. Don't have bitterness in your heart. మీరు మీ హృదయాలలో మత్సరము ఉంచుకొనకూడదు. This wisdom doesn't come from above, but it is earthly. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. When you have anger, when you have bitterness, when you want to quarrel, that means it is not coming from above. That wisdom is not coming from above. మీరు కోపంతో ఉన్నప్పుడు, మత్సరం కలిగి ఉన్నప్పుడు, మీరు కోపంలో మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానం పైనుండి వచ్చేది కాదు. It is not God's will, or it's not God's leading. అది దేవుని చిత్తము కాదు, దేవుని నడిపింపు కాదు. That is what the Bible says. అదే బైబిల్ ఇక్కడ చెప్తుంది. This wisdom where you want to offend people, where you want to be angry and speak what you want, it is not from God. ఈ కోపము వచ్చినప్పుడు ఇతరులను గాయపరిచే విధంగా మాట్లాడాలని ఆశ కలిగినప్పుడు అది దేవుని దగ్గర నుండి వచ్చినది For కాదు. where there is envying and strife, there is every evil work. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. Now look at verse number 17 and we'll close here. 17వ వచనం గమనించుకుందాము. But the wisdom that is from above is first pure. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, Is peaceable, తర్వాత సమాధానకరమైనది, is gentle మృదువైనది, and easy. సులభముగా లోబడునది, Is full of mercy and good fruit. కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది. Hallelujah. It always wants to be at peace. It not goes for a war.
అది యుద్ధము చేయడానికంటే ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలని It's a ఆశపడుతుంది. gentle spirit. అది చాలా మృదువైన ఆత్మగా ఉంటుంది. Don't offend people. So this is one part in the book. I'm covering the first five chapters in this, ఈ పుస్తకంలోనే మొదటి 5 అధ్యాయాలు నేను and I'm giving you few things in that entire thing. ఇందులో నుంచి కొన్ని అంశాలు మీతో పంచుకుంటున్నాను. So so it's like two coins. It's a coin which has two faces. రెండు వైపులా కలిగిన నాణం వంటిది ఇది. So if the grace of God has to flow through your life, దేవుని యొక్క కృప మీలో ప్రవహించాలనుకున్నట్టయితే we have to learn to be humble. మనము దీనత్వము కలిగిన వారిగా ఉండాలి. Hallelujah. And every day we need to die to ourselves. ప్రతిరోజు మన కొరకు మనము చనిపోయే వారంగా Be ఉండాలి. careful with the words that we speak. మనం మాట్లాడే ప్రతి మాట విషయమై జాగ్రత్తగా Always put on గమనించుకోవాలి. the clothes of humility ప్రతిరోజు దీనత్వపు వస్త్రములను ధరించుకొని జీవించాలి. and don't offend people with your words. మన మాటల ద్వారా ఇతరులను గాయపరచకుండా ఉండాలి. It says in James chapter 3, if you are perfect, if you love God, don't offend people with your words. మీరు సంపూర్ణులుగా ఉండి దేవుని ప్రేమించే వారైతే మీ నోటి మాటల ద్వారా ఇతరుని గాయపరచవద్దని బైబిల్ చెప్తుంది. James is saying, don't try to become teachers and try to teach too many people, because you'll be judged again. అందుకని యాకోబు చెప్తూ ఉన్నాడు, బోధకులై ఇతరులకు బోధలు చేయడానికి ఇష్టపడవద్దు, ఎందుకంటే మీ మాటల ద్వారానే మీరు తీర్పు పొందపోతూ ఉన్నారు. Hallelujah. Can we all stand to our feet as I pray for you? I don't దయచేసి want to అందరం take more లేచి time. నిలబడదామండి. I want to show one scripture and I want to close here. ఒక లేఖనాన్ని మనం చదువుకొని Proverbs ముగించుకుందాం. 22 verse number 4. Last time I showed the scripture, Proverbs 22 verse number 4. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. It says, by humility and the fear of the Lord are riches, honor and life. ఐశ్వర్యమును ఘనతయు జీవమును యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన So కలుగుచున్నవి. when we are humble, we have honor, riches and life. మనము వినయము కలిగి జీవించినప్పుడు ఐశ్వర్యమును పొందుకుంటున్నాం, ఘనతను పొందుకుంటున్నాం, జీవమును కలిగి ఉంటున్నాము. Hallelujah. Self-centeredness is like a trap. స్వార్థపూరితంగా జీవించడము అది ట్రాప్ లాంటిది, పింజరము We వంటిది. never can grow in our lives. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం పైకి ఎదగకుండా ఉంటాము. I will there is a story in the Bible in Daniel chapter 4. దానియేలు పత్రిక 4వ అధ్యాయంలో ఒక కథ You can రాయబడి go home ఉంది. and read that chapter. మీరు ఇంటికి వెళ్ళి దాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. It's about King Nebuchadnezzar. Can we all stand to our feet? దయచేసి అందరు లేచి నిలబడదాము. అక్కడ So, రాజైన in Daniel chapter 4, it talks about a king called Nebuchadnezzar. దానియేలు 4వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు గురించి చెప్పబడి ఉన్నది. This king sees a dream in the night. ఈ రాజు రాత్రి యందు ఒక స్వప్నాన్ని He sees చూస్తున్నాడు. a big tree that covers the entire world. ఆ కలలో ఒక మహావృక్షము భూమి అంతటిని నిండి ఉండడం చూస్తున్నాడు. And then later, I think after 7 months, 7 weeks, 7 years. After 7 years, this tree completely dries off. 7 సంవత్సరాల తర్వాత ఈ మహావృక్షం పూర్తిగా ఎండిపోతుంది. So, this king wakes up with a lot of fear. What's happening to me? ఆ తర్వాత ఈ భయంతో మేలుకుంటాడు. So it's like a big tree, and then it has a lot of fruits, and then it dies after 7 years. మహావృక్షము ఎన్నో రకాల ఫలములు కలిగి ఉంటది, 7 సంవత్సరాల తర్వాత అది ఎండిపోతుంది. And then he calls for Daniel, the wise man, and he comes and explains the dream. అప్పుడు దానియేలును ఆయన పిలువనంపిస్తాడు. ఆయన వచ్చి ఆ కల భావాన్ని చెబుతూ ఉంటాడు. And Daniel says, this is you, King Nebuchadnezzar, you're going to die. ఈ కల నీ గురించే, నువ్వు మరణించబోతూ ఉన్నావు అని చెప్పాడు. He says, nothing will happen to me. He doesn't repent. అయితే నెబుకద్నెజర్ నాకు ఏమి కాదు అని పశ్చాత్తాపపడకుండా ఉంటాడు. If you read, you'll get clearly. I'm just giving you a thing, and then it goes on to say that after 7 years, it says in Daniel chapter 37, those who walk in pride, Nebuchadnezzar realizes that he has done mistake in the sight of God, and he became like an animal wandering in his own kingdom. అయితే ఈ కథ యొక్క సారాంశమే చెప్తున్నా, ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన ఒక మృగములాగా ఆ రాజ్యంలో ఆయన తిరుగుతూ ఉంటాడు. నెబుకద్నెజర్ ఆ విధంగా మారిపోతాడు. Who is greater than me? Who is wonderful than me? I have done all these things for my own glory. నా మహిమ కొరకు నేను ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, నాకంటే గొప్ప ఇంకెవరు ఉన్నారా అని చెప్పి తనను As he was walking, he fell from his palace and he fell down.
ఆయన తన మిద్దె మీద రాజమందిరం మీద నడుస్తూ ఉంటే కింద పడిపోయాడు పైనుంచి. And then after 7 years, he realizes that this is my pride. Because of my pride, I fell down. 7 సంవత్సరాల తర్వాత నా గర్వాన్ని బట్టి నేను కింద పడిపోయానని ఆయన తెలుసుకుంటూ I'm ఉంటాడు. not quoting the entire thing right, but you can go home and read that. సంపూర్ణంగా అక్కడ ఉన్నది నేను చెప్పట్లేదు, సారాంశమే చెప్తున్నాను. ఇంటికి వెళ్ళి ఒకసారి Kings చదవండి. will fall down because of pride. రాజులు గర్వాంధకారాన్ని బట్టి వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. Amen. When we humble, the Lord will exalt us. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు, దీనత్వం కలిగినప్పుడు దేవుడు మనల్ని We'll receive హెచ్చిస్తున్నాడు. more grace. మనం అధిక కృపను Let's పొందుకుంటాం. pray. ప్రార్థించుకుందాం. Father, I thank you for this time, Lord. తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. Lord, thank you for teaching us your word today. ఈ రోజు మీ వాక్యమును మాకు బోధించినట్టు వందనాలయ్యా. Lord, help us to be careful with our words. మా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండుటకు మాకు సహాయం చేయండి. Let grace flow through our words. మా మాటల ద్వారా కృప ప్రవాహము జరుగును. Life and death is in the power of our tongue. ప్రభువా, మా నాలుకల్లో జీవవశములు కలిగి ఉన్నవి. From the same mouth, fire cannot go and blessings cannot come. ఒకే నోటి నుండి అగ్ని వెళ్ళగలేదు, ఒకే నోటి నుండి దీవెనలు వెళ్ళలేవు. How can we worship you and curse people with the same mouth? నాయన, అదే నోటి నుండి నిన్ను ఆరాధించి అదే నోటి ద్వారా నితను ఏ విధంగా చెప్పించగలము ప్రభువా? Father, we repent today, Lord. నాయన, ఈ రోజు మేము పశ్చాత్తాపం పడుతున్నాం. We humble ourselves, Lord. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. Help us not to exalt ourselves, but Lord, help us to follow your word. నాయన, మమ్మల్ని మేము ఎక్కువ చేసుకోకుండా నీ వాక్యాన్ని అనుసరించుటకు Help us to submit our lives to your word. మా జీవితాలను నీకు సమర్పించుకుని నీ వాక్యాన్ని సమర్పించుకుంటూ సహాయం చేయి. Help us to listen to your voice. నీ స్వరమును వినుటకు సహాయము చేయి ప్రభువా. Let you be exalted through our life. మా జీవితాల ద్వారా నీవే మహిమ ఘనత Give us patience, Lord. నాయన, మాకు సహానుభూతిని దయచేయండి. Give us ప్రభువా. kindness, నాయన, మాకు కనికరము దయచేయండి. that we will be merciful through our words. మా మాటల ద్వారా కనికరము చూపించగలుగుతాము. Let us help us to walk in humility. నాయన, మేము దీనత్వములో జీవించడానికి సహాయం చేయండి. I commit everyone into your hands here. నాయన, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు In అప్పగించుకుంటున్నాను. Jesus' mighty name I pray. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Hallelujah. ఆమేన్. Tell this after me loudly. నా వెంట చెప్పండి. When we are humble, మనం తగ్గించు there is honor, riches, and long life. Hallelujah. Tomorrow we will learn an amazing subject again. రేపటి దినమున మరి గొప్ప పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. Thank you for coming today. ఈ రోజు వచ్చినందుకు మీకు అందరికీ కూడా వందనాలు. Tomorrow brother Arik Raj is going to come and share the word with us. రేపు బ్రదర్ ఆరోగ్యరాజ్ గారు వచ్చి మన వాక్యం పంచుకుంటున్నారు. He is a wonderful teacher of the word of God. ఆయన దేవుని వాక్యం చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు. Tomorrow you will have a wonderful time again. ఈ రేపటి దినంలో మీరు ఇంకా గొప్పగా దీవింపబడుతున్నారు. So we will learn from lesson 5 to 10 tomorrow. రేపు ఈ పుస్తకంలోనే 5 నుంచి 10వ పాఠముల See, ద్వారా we can do. See, we all like to go out, spend time somewhere, right? We can do so many things. బయటికి సాయంత్రాలు వెళ్ళి ఎన్నో పనులు చేస్తూ